సో హలో గాయ్స్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో వాస్ ఫైనల్లీ ఈరోజు మన ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది. అండ్ గాయ్స్, నిజం చెప్తున్నాను, ఈరోజు జరిగిన మన ఎలిమినేషన్ చేంబర్ కిరాక్ అంటే కిరాక్ ఉండే నెక్స్ట్ లెవెల్లో ఉండే బాస్. ఎందుకంటే ఈరోజు మన ఎలిమినేషన్ చేంబర్లో మీ అందరికీ ఒకటి తెలుసు, మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా హీల్ టర్న్ చేసినారు బాస్. ఎస్, ఫైనల్ అంటే ఫైనలీ మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినారు. చాలా టైం నుంచి ఉండే కదా మన మనసులో, అంటే చాలాసార్లు చెప్పినాను మీ అందరికీ మన ఛానల్లో, అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను మన జాన్ సీనా లాస్ట్ రన్లో నేను జాన్ సీనాకి హ్యాస్ ఏ హీల్లా చూడాలనుకుంటున్నాను. అండ్ ఫైనలీ బాస్, ఈరోజు మన జాన్ సీనా ఒక హీల్ సూపర్ స్టార్లా కనిపించాలంటే హీల్ టర్న్ చేసినారన్నమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉండే బాస్ మన జాన్ సీనాది హీల్ టర్న్. సో ఈరోజు మన ఎలిమినేషన్ చేంబర్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ లైన్ బై లైన్గా చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన ఎలిమినేషన్ చేంబర్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనకి ఎలిమినేషన్ చేంబర్ స్టార్టింగ్లోనే మనకి మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్, ఈ చేంబర్ మ్యాచ్ అంటే లైన్ బై లైన్గా మన అలెక్సా బ్లేస్ అంటే బెయిలీ అంటే వీళ్ళందరూ అంటే రోక్సానా ప్యారెస్ అందరూ ఇక్కడ వచ్చేసినారు అనమాట. అంటే వాళ్ళు చేంబర్లో పోర్ట్లో లాక్ అయిపోయినారు. లైన్ బై లైన్గా మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ అందరూ వచ్చేసినారు. బియాంకా బెలెర్, లీ మోర్గన్ వీళ్ళందరూ వచ్చేసినారు అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే ఈ షోకి స్టార్ట్ చేసి అంటే మ్యాచ్కి స్టార్ట్ చేసింది ఇంకెవరు కాదు, నయోమి అండ్ లీ మోర్గన్ స్టార్ట్ చేసినారు. కానీ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది, అంటే రిటర్న్ అయిపోయింది మన జేడ్ కార్గిల్ది. ఎస్ బాస్, మనకు వచ్చే రూమర్ నిజం అయిపోయింది. మన జేడ్ కార్గిల్ రిటర్న్ చేసింది బాస్. అండ్ రిటర్న్ చేసి డైరెక్ట్గా అటాక్ చేసింది మన నయోమి పైన. అంటే ఫస్ట్ మన జేడ్ కార్గిల్ ఎంట్రీ కాగానే మన లీ మోర్గన్ చాలా షాక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే లీ మోర్గన్ పైనే కదా అంటే జేడ్ కార్గిల్ పైన లీ మోర్గన్ అటాక్ చేసి అని ఇలాంటి బ్లేమ్ పడ్డది. బట్ ఈరోజు ఫైనల్ తెలిసిపోయింది అనమాట. అంటే మన జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసేది ఇంకెవరు కాదు, నయోమి. అండ్ మన బియాంకా కావచ్చు, ఎందుకంటే బియాంకా పోర్ట్లో ఉన్నప్పుడు అంటే చాలా అంటే తల్లాడింది అనమాట నయోమి పైన అటాక్ చేస్తున్నప్పుడు. సో మన జేడ్ కార్గిల్ నిజంగా చాలా అంటే చాలా జబర్దస్త్గా అటాక్ చేసింది బాస్ మన నయోమి పైన. అండ్ అటాక్ చేసి అక్కడికి వెళ్ళిపోయింది. అండ్ హైలైట్ ఏంటంటే అటాక్ చేసిందనే మన నయోమి ఎలిమినేట్ అయిపోయింది అనమాట. అంటే ఫైట్ చేసే కండిషన్ లేకుండే, సో అందుకనే నయోమి ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఇక లైన్ బై లైన్ మన ఉమెన్ సూపర్ స్టార్స్ బెయిలీ, లీ మోర్గన్ అంటే లైన్ బై లైన్గా మన ఉమెన్ సూపర్ స్టార్స్ అంటే ఇక ఫైట్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ చూడండి, ఫస్ట్ అయితే మన నయోమి అంటే ఫైట్ చేయకుండానే ఎలిమినేట్ అయిపోయింది అనమాట. సెకండ్ ఎలిమినేట్ ఇంకోవర్ కాదు మన బెయిలీ అయింది. థర్డ్ ఏమో మన రోక్సానా ప్యారెస్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అలెక్సా బ్లెస్కి ఈ మ్యాచ్లో కొంచెం మంచిగా బుక్ చేసినారు బాస్. అంటే ఓపెన్ అంటే చూడండి, ఇప్పుడు ఈ మ్యాచ్లో ఓడిపోయింది కరెక్టే, బట్ మీరు బుకింగ్కి మీరు గమనిస్తే అలెక్సా బ్లెస్కి ఈరోజు కొంచెం స్ట్రాంగ్గా చూపించి ట్రై చేసినారనమాట. అండ్ మన లీ మోర్గన్ మన అలెక్సా బ్లెస్కి ఎలిమినేట్ చేసినప్పుడు అక్కడ ఏమైందంటే రోల్ అప్ ద్వారా ఎలిమినేట్ అయిందన్నమాట. అంటే ఏదో అంటే ఫినిషర్ ఇచ్చి ఏదో ట్రీ కౌంట్ అట్లా కాదు, రోల్ అప్ ద్వారా ఎలిమినేట్ అయిందనమాట మన అలెక్సా బ్లెస్. సో ఈ టైప్లో కొంచెం బుకింగ్ నచ్చిందనమాట. అండ్ లాస్ట్లో మన లీ మోర్గన్ అండ్ బియాంకా బెలెర్ ఉంటారు అనమాట రింగ్లో. అండ్ ఇద్దరు మామూలుగా ఫైట్ చేయలేదు బాస్, చాలా అంటే చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు మన లీ మోర్గన్ అండ్ బియాంకా బెలెర్. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బియాంకా బెలెర్. ఎస్, అంటే మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ విన్నర్ ఇంకెవరు కాదు, బియాంకా బెలెర్. అండ్ బియాంకా బెలెర్ విన్నర్ కాగానే అంటే మన బియాంకా బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు మన రియా రిప్లీ వచ్చిందనమాట. రియా రిప్లీ, బియాంకా బెలెర్ అండ్ స్కైప్ వచ్చింది అక్కడ. వీళ్ళు ముగ్గురు ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ బాస్ ఇక్కడనే ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన నాజాస్ అండ్ మన క్యాండస్ లేరే వర్సెస్ టిఫనీ అండ్ ట్రిష్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ మన ట్రిష్ హోమ్ అంటే అక్కడ హోమ్ క్రౌడ్ కొంచెం హ్యాపీ చేయడానికి మ్యాచ్ ఉండేనమాట. అంటే కొంచెం బాగుండే మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ట్రిష్ అండ్ మన టిఫనీయే ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ బాస్ దాని తర్వాత వచ్చింది చూడండి అసలైన మ్యాచ్. అంటే ఈరోజు మన ఎలిమినేషన్ చేంబర్లో ఏదైనా మ్యాచ్ కిరాకుండే అంటే ఏదైనా మ్యాచ్ నెక్స్ట్ లెవెల్లో ఉండే అంటే ఆ మ్యాచ్ ఇంకేదో కాదు, సామీ జైన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్, ఒక అన్సాంక్షన్డ్ మ్యాచ్. అండ్ బాస్ నిజం చెప్తున్నాను, మీరు ఒక రెస్లింగ్ ఫ్యాన్ అయితే ఈ మ్యాచ్ ఒకవేళ మీరు మిస్ చేసినారంటే మీరు కంపల్సరీ మ్యాచ్కి చూడండి బాస్. ఎందుకంటే మామూలుగా లేదు ఈ మ్యాచ్లో రెస్లింగ్, ఒక నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండేనమాట. మనకి స్టీల్ చైర్స్ అంటే
మనకి హాకీ స్టిక్ అయినా సరే, టేబుల్ అయినా సరే, ప్రతి ఒక్కటి అంటే మన ట్రాష్ క్యాన్ అయినా సరే అంటే ప్రతి ఒక్కటి వీళ్ళు యూజ్ చేసినారన్నమాట. ఈ మ్యాచ్లో రింగ్లో చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు. క్రౌడ్లో వీళ్ళు ఫైట్ చేసినారు. క్రౌడ్లో అయితే మన సామీ జైన్ టేబుల్స్ పైన లేపి 2 టేబుల్స్ పైన లేపెత్తేసినారన్నమాట మన కెవిన్ ఓవెన్స్కి. అండ్ వీళ్ళు ఫైట్ చేస్తే అక్కడ రింగ్ సైడ్కి వచ్చేసినారన్నమాట. రింగ్ లోవి అంటే మన కెవిన్ ఓవెన్స్ ఫినిష్ అయిపోయినాడు. మన కెవిన్ ఓవెన్స్ కిక్ అవుట్ బి చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ అంటే ఇక్కడ రింగ్ కింద మన సామీ జైన్ చైర్ చేస్తున్నప్పుడు అంటే ఒక చైర్ కనిపించింది. అండ్ ఆ చైర్కి మొత్తం ఒక షార్ప్గా చైన్ టైప్స్ అంటూ ఇట్లా కట్టుకొని ఉండే అనమాట. మొత్తం చైర్కి మొత్తం ఇట్లా కట్టేసినారు. మన గొడవలు మీద కడతా కాదు, సో ఆ టైప్లో ఉండే అది మొత్తం ఇట్లా కట్టేసినారు అనమాట ఆ చైర్కి. అంటే ఆల్రెడీ కాడ రింగ్ కింద ఉండేది. అండ్ ఆ చైర్తో అటాక్ చేసినారు మన కెవిన్ ఓవెన్స్ పైన. మామూలుగా అటాక్ చేయలేదు, సామీ జైన్వి బాగానే ఇచ్చి పడేసినారు. ఆ చైర్ అంటే ఆ చైర్తో అటాక్ బి చేసినారు. అండ్ ఆ చైర్ పైన లేపి ఎత్తేసినారు అనమాట మన కెవిన్ ఓవెన్స్కి. సో అక్కడి నుంచి అయిపోయిందేమో అనుకున్నాం మన మ్యాచ్. బట్ బాస్ మన కెవిన్ ఓవెన్స్ ఇంత ఈజీలీ ఓడిపోలేదు అనమాట. కెవిన్ ఓవెన్స్ అసలు ఓడిపోలేదు ఓపెన్లీ చెప్పాలంటే. ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు. ఈ మ్యాచ్ ఎండింగ్లో బాగా ఇచ్చి పడేసినారు. చాలా భయంకరంగా అంటే భయంకరంగా అటాక్ చేసినారు మన కెవిన్ ఓవెన్స్. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన కెవిన్ ఓవెన్స్. ఎస్ మన సామీ జైన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో మన కెవిన్ ఓవెన్స్ గెలిచినారు బాస్. అంత బాగుండే. బట్ మీ అందరికి గుర్తుంది కదా ఒక రూమర్, అంటే మేబీ మన కెవిన్ ఓవెన్స్ గెలిచిన తర్వాత మన సామీ జైన్ పైన అటాక్ చేస్తారేమో, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారేమో. అండ్ అప్పుడు ర్యాండీ ఆర్డర్ వచ్చారు రావచ్చని చెప్పినాక మీ అందరికి గుర్తుంది కదా. సో ఫైనలీ బాస్ అదే జరిగింది. మన కెవిన్ ఓవెన్స్ విన్నర్ అయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు మరొకసారి వచ్చినారు మన సామీ జైన్ పైన అటాక్ చేయడానికి. అక్కడ రింగ్ కింద ఉన్న మొత్తం మ్యాట్ అక్కడ చేశారనమాట. సో అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. ది ఎస్ బాస్ ఫైనల్ ఈ రోజు మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసినారు. ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసి చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు మన కెవిన్ ఓవెన్స్ పైన. ఆర్క్యూబీ ఇచ్చి పడేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే చైర్తో అటాక్ చేద్దాం అనుకున్నారు మన ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ పైన. బట్ ఒకటేసారి మన ర్యాండీ ఆర్టన్కి అంటే ఆ పైల్ డ్రైవర్ గుర్తొచ్చింది అనమాట. మన కెవిన్ ఓవెన్స్ పైల్ డ్రైవర్ బ్యాండెడ్ మూవ్ ఇచ్చి పడేసినారు కదా. సో అందుకని మన ర్యాండీ ఆర్టన్ దగ్గరికి ఒక మూవ్ ఉంది మీద ఎంత కాబట్టి తెలుసు అనమాట. దాని మధ్యలో బ్యాండ్ మీద చేసినారు. అండ్ అది ఇంకేదో కాదంటే చాలా తక్కువ యూస్ చేయాలి చెప్పినారనమాట. ఓపెన్లీ చెప్పాలంటే ఆ పంట్ కిక్ అనమాట. అండ్ ఆ పంట్ కిక్ ఫైనల్లీ కొడదాం అనుకున్నారు మన ర్యాండీ ఆర్టన్. కొడదామని అంటే డైరెక్ట్ కొట్టినకి వచ్చినారు. బట్ అంతలోనే అక్కడ రెఫరీస్ ఆఫీషియల్స్ అందరూ ఆపేసినారనమాట మన ర్యాండీ ఆర్టన్కి. అండ్ దాని తర్వాత అంటే మరి ర్యాండీ ఆర్టన్ అంటే ఇక్కడ అఫీషియల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండే కదా, వాళ్ళకి లైన్ బై లైన్గా ర్యాండీ ఆర్టన్ ఆర్క్యూస్ పైన ఆర్క్యూ వచ్చి పడేసిన మనకి ఆర్క్యూస్ది వర్షం చూడడానికి దొరికింది ఈరోజు మన ఎలిమినేషన్ చేంబర్లో. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అఫీషియల్స్ అందరైతే మన కెవిన్ ఓవెన్స్ కాపాడేసినారు అనమాట. అండ్ ర్యాండీ ఆర్టన్ పిచ్చి కోపంలో ఆర్క్యూ ఇచ్చి పడేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఫైనలీ మన ర్యాండీ ఆర్టన్ ది లెజెండ్ కిల్లర్ ఈరోజు రిటర్న్ చేసినారు బాస్. సో నెక్స్ట్ మనకి మన మెన్స్ చేంబర్ మ్యాచ్ చూడడానికి దొరికి లైన్ బై లైన్గా మన సూపర్ స్టార్ డ్రూ మ్యాకింటైర్, సెత్ రాలిన్స్, డేమియన్ ప్రిస్ట్, లోగన్ పాల్, జాన్ సీనా అంటే అందరు సీఎం అంటే అందరు వచ్చేసినారనమాట. మ్యాచ్కి స్టార్ట్ చేసిన ఇంకెవరు కాదు మన డ్రూ మ్యాకింటైర్ అండ్ సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్కి స్టార్ట్ చేసినారు. బాస్లు ఇద్దరు చాలా టకఫర్గా ఫైట్ చేసినారనమాట. అండ్ ఇక లైన్ బై లైన్గా ఇక మన డేమియన్ ప్రిస్ట్, లోగన్ పాల్, జాన్ సీనా, సీఎం పంక్ అంటే లైన్ బై లైన్గా అంటే ఆ పోర్ట్ ఓపెన్ అయింది. అండ్ వీళ్ళు వచ్చేసినారనమాట. బాగానే ఫైట్ చేసినారు. జాన్సన్ అవి కొంచెం బాగానే ఫైట్ చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ మన డ్రూ మ్యాకింటైర్ ఫస్ట్ ఎలిమినేట్ అయినారు బాస్. అంటే ఎలిమినేషన్ గురించి మాట్లాడితే మన డేమియన్ ప్రిస్ట్ చేసినారన్నమాట. అంటే రోలప్ చేసినారు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది. సో మన డ్రూ మ్యాకింటైర్కి మన డేమియన్ ప్రిస్ట్ ఎలిమినేట్ చేసినారు. సో అందుకనే అప్పుడే ఆ కోపంలో మన డ్రూ మ్యాకింటైర్ క్లేమర్ ఇచ్చి పడేసినారు డేమియన్ ప్రిస్ట్కి. దీని లాభం లేపేసినారు లోగన్ పాల్. అండ్ మన లోగన్ పాల్ ఎలిమినేట్ చేసినారు మన డేమియన్ ప్రిస్ట్కి. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట. దాని తర్వాత ఇక మన లోగన్ పాల్ ఎలిమినేట్ అయిపోయినారు. లాస్ట్లో ఏంటంటే మన షాకింగ్ ఏంటంటే మన సెత్ రాలిన్స్, సీఎం పంక్ అండ్ మన జాన్ సీనా ఉండే అనమాట. వీళ్ళు ముగ్గురే ఉండే. అండ్ అప్పుడు ఏమైందంటే మన జాన్ సీనా అండ్ సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు అంటే బాగానే హక్ చేసుకున్నారు, రెస్పెక్ట్ ఇచ్చినారనమాట మ్యాచ్లో. సో ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మన సెత్ రాలిన్స్ వచ్చి సీఎం పంక్ పైన అటాక్ చేసినారు. సో అప్పుడు మన జాన్ సీనా అడిగినారు అంటే అసలు ఏమైంది అంటే మీ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు నువ్వెందుకు అటాక్ చేస్తున్నావు అడిగినప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే జాన్ సీనాకి నువ్వేంది అంటే నువ్వు హాలీవుడ్ మూవీస్లో వెళ్ళిపోతావు అనమాట. నువ్వు హాలీవుడ్ మూవీస్లో వెళ్ళిపోతావు కానీ సీఎం పంక్ ఇక్కడే ఉంటాడు అండ్ సీఎం పంక్ నాకు కావాలి అర్థమవుతుందని సీఎం పంక్ ఇచ్చి పడేస్తాను అని ఈ టైంలో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో మనకి కొంచెం ఇలా మధ్యలో కొంచెం డ్రామా చూడడం దొరికాయనమాట. బాగానుండే మసాలా ఇది. అండ్ ఫైనల్ ఏమైందంటే
మన సీఎం పంక్ అండ్ మన జాన్ సీనా ఇద్దరు ఫినిషర్స్ ఇచ్చినారన్నమాట మన సెత్ రాలిన్స్కి. అండ్ మన సెత్ రాలిన్స్ బి ఎలిమినేట్ అయిపోయినారు. అండ్ మన జాన్ సీనా అండ్ సీఎం పంక్ ఉండే అనమాట. లాస్ట్లో ఇద్దరు బాగానే ఫైట్ చేసినారు. కానీ షాకింగ్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ అయితే ఎలిమినేట్ అయిపోయినారు, బట్ స్టిల్ ఆ కేజ్లో ఉండే అనమాట ఆ చేంబర్లో. అండ్ మన అంటే జాన్ సీనా అండ్ మన సీఎం పంక్ ఫైట్ చేస్తున్నప్పుడు రింగ్ రోప్ కాడ పడినప్పుడు మన సీఎం పంక్ ఒకటిసారి స్టాంప్ ఇచ్చి పడేసినారు బాస్ మన సెత్ రాలిన్స్ సీఎం పంక్కి. అండ్ ఆ స్టాంప్ పడంగానే మన జాన్ సీనా దీన్ని లాభం లేపేసినారు. అండ్ అక్కడనే చాలా మంది చిన్న డౌట్ వచ్చినట్టుంది కదా, అంటే జాన్ సీనా ఎప్పుడు ఇలాంటి లాభం లేపరనమాట. బట్ అప్పుడే మన జాన్ సీనా లాభం లేపినారు, సబ్మిషన్ లాక్ చేసినారు. అండ్ మన సీఎం పంక్ పాస్ అవుట్ అయిపోయినారు అన్నమాట. సో అందుకనే ఈ మ్యాచ్ అక్కడనే అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జాన్ సీనా. ఎస్, అంటే మన మెన్స్ చేంబర్ మ్యాచ్ విన్నర్ ఇంకెవరు కాదు మన జాన్ సీనా అనమాట. సో మన జాన్ సీనా గెలిచినారు, రింగ్లో సెలబ్రేట్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కోడీ రోడ్స్ది. సో మన కోడీ రోడ్స్ వచ్చేసినారు. అండ్ దాని తర్వాత అంటే ఇద్దరు మాట్లాడుకున్నారు అనమాట. అంటే మన జాన్ సీనా చెప్పిన రసల్ మేనియాలో నువ్వు నేనంటే మన ఇద్దరం ఫైట్ చేద్దామని ఈ టైప్లో మన జాన్ సీనా చెప్పినారు. సో అప్పుడే అక్కడ ద రాక్ ది థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది అనమాట. ద రాక్ అండ్ ఒక సింగర్ అంటే ఇద్దరు కలిసి అక్కడ రింగ్లో వచ్చినారు. రింగ్లో రాగానే ఇక మన ద రాక్ చాలా క్లియర్ అడిగేసినారు కోడీ రోడ్స్కి. సో కోడీ రోడ్స్ నీ ఆన్సర్ ఏంది? చూడు, నేను ఒక బ్రదర్లా ఉంటాను, నువ్వు నా ఛాంపియన్ ఉండాలన్నమాట, మనం కలిసి మంచిగా ఉండొచ్చు, నీ ప్రతి ఒక్క డ్రీమ్ నేను నిజం చేస్తాను. సో ఇప్పుడు నీ ఆన్సర్ ఏంది? ఒకవేళ నువ్వు ఎస్ చెప్పినావు అనుకో, ది అమెరికన్ డ్రీమ్, ది అమెరికన్ రైట్ పేరు ఇదంతా నువ్వు మర్చిపోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఒకవేళ నో అని చెప్పినావు అనుకో, నీ డ్రీమ్స్ మొత్తం సర్వనాశనం అయిపోతాయని ఈ టైప్లో ఇక మన ద రాక్ చెప్పినారు. సో అప్పుడు ఇక మన కోడీ రోడ్స్ ఏమన్నారంటే, చూడు ద రాక్, నిజం చెప్పాలంటే ఈ సోల్ అసలు నాది కాదు, అంటే ఈ ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ నువ్వు కావాలంటున్నావు కానీ ఈ ఆత్మ నాది కాదన్నమాట. ఈ ఆత్మ ఈ రింగ్ది, ఈ ఆత్మ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అన్నమాట. సో అందుకనే నేను నా ఆత్మ నీకు ఇయ్యనమాట. అండ్ తిట్టి పడేసినారు మన కోడీ రోడ్స్ ద రాక్కి, అక్కడ తిట్టి పడేసినారు. అండ్ దాని తర్వాత ఇక మన జాన్ సీనా చాలా హ్యాపీ అయిపోయినారు అన్నమాట. జాన్ సీనా ఎస్ నువ్వు కరెక్ట్ పని చేసినా చెప్పినారు. అండ్ వీళ్ళిద్దరు హక్ చేసినారు, కోడీ రోడ్స్ అండ్ జాన్ సీనా హక్ చేసినారు. అంటే మన ద రాక్ షాకింగ్ ఫేస్ పెట్టుకుని ఉండే అనమాట. కోడీ అండ్ జాన్ సీనా హక్ చేసినారు. అండ్ హక్ చేయగానే బాస్ మన జాన్ సీనా ద రాక్ సైడ్ చూసినారు. అండ్ ద రాక్ ఇట్లా అన్నారు బాస్. అండ్ అక్కడ ఏమైందంటే మన జాన్ సీనా లో బ్లో ఇచ్చి పడేసినారు కోడీ రోడ్స్కి. మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినారు బాస్. ఫైనల్లీ జాన్ సీనా హీల్ టర్న్ అయింది, లో బ్లో ఇచ్చి పడేసినారు. అండ్ మన కోడీ రోడ్స్ది రోలెక్స్ వాచ్ ఇట్లా చేతిలో పెట్టుకొని పంచెస్ ఇచ్చి పడేసినారు అనమాట. మొత్తం బ్లేడ్ వచ్చి అనమాట మన కోడీ రోడ్స్కి. ఆ ఛాంపియన్షిప్ బెల్ట్తో అటాక్ చేసినారు మన జాన్ సీనా కోడీ రోడ్స్ పైన. సో మామూలుగా అటాక్ చేయలే మన జాన్ సీనా, బాగానే ఇచ్చి పడి చాలా భయంకరంగా అటాక్ చేసిన, మొత్తం బ్లేడ్ వచ్చేసింది అనమాట. అండ్ బాస్ దాని తర్వాత ద రాక్ బెల్ట్ ఉండే రీసెంట్లీ స్మాక్ డౌన్లో ఒక వెయిట్ బెల్ట్ చూపించినారు. దానిపైన అంటే మన కోడీ సోల్ అని రాసి ఉండే అండ్ అలా డాడ్ చనిపోయిన డేట్ మొత్తం రాసి ఉండే కదా. సో అదే వెయిట్ బెల్ట్తో ద రాక్ బి అటాక్ చేసినారు బాస్. అంటే మొత్తం షర్ట్ గిట్ మొత్తం చింపేసినారు అనమాట. అంటే బట్టలు మొత్తం చింపేసినారు, షర్ట్ చింపేసినారు మన కోడీ రోడ్స్ది. అండ్ మొత్తం అంటే ఆ బెల్ట్తో అటాక్ చేసినారు అనమాట కోడీ రోడ్స్ పైన. నిజం చెప్పాలంటే కొంచెం షాకింగ్ ఉండే అనమాట. కోడీ రోడ్స్కి మామూలుగా కొట్టలేలు, చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే ఇక మన జాన్ సీనా ఇట్లా కాలు పెట్టుకుని వెళ్ళబడ్డారు, అది ఒక హైలైట్ సీన్ ఉండే అనమాట. జాన్ సీనా ఒక హాలీవుడ్ సూపర్ స్టార్, ద రాక్ ఒక హాలీవుడ్ సూపర్ స్టార్. అండ్ వీళ్ళిద్దరు ఇప్పుడు కలిసిపోయినారు అనమాట. అండ్ వీళ్ళు డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ కరెక్టే, బట్ ఎంతైనా సరే వీళ్ళకి ఎక్కిరిస్తుంటారు కదా మన సూపర్ స్టార్స్, అంటే వీళ్ళు హాలీవుడ్కి వెళ్ళిపోతారు అని. కానీ ఇప్పుడు ఇదే హాలీవుడ్ సూపర్ స్టార్ ఇద్దరు కలిసిపోయినారు అన్నమాట. అండ్ నిజంగా చెప్పాలంటే చాలా షాకింగ్ ఉండే కొంతమంది ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే కొంతమంది ఎప్పుడు అనుకోలే అంటే జాన్ సీనా ఇలాంటి పని చేయడు, జాన్ సీనా హీల్ టర్న్ చేయడు అని కొంతమంది ఈ టైప్లో అనుకుంటుండే. సో వాళ్ళు చాలా షాక్ అయినారు. బట్ చాలా మంది ఒకటి హోప్ ఉండే బాస్, అంటే ఇప్పుడు నాలాంటి ఫ్యాన్స్ అంటే ఎవరెవరు చాలా సంవత్సరాలు చూస్తున్నారు, అలాగే చిన్న ఒకటి ఉండే అన్నమాట, అంటే జాన్ సీనాకి హీల్లా చూడాలని. సో మేమైతే చాలా హ్యాపీ అయినాం బాస్. అంటే మీరు ఎవరెవరు హ్యాపీ అయినారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఫైనలీ మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినారు. అండ్ ఫైనల్ ఇప్పుడు కొంచెం కిక్ వచ్చింది బాస్. అంటే ఇన్ని రోజుల నుంచి మనకు అసలు కొంచెం బోరింగ్ ఉండే, కిక్కే లేకుండే, అసలు రెసల్మేనియా కోసం హైపే లేకుండే. బట్ ఫైనల్లీ మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినారు, ద రాక్తో కలిసిపోయినారు అన్నమాట. సో నిజంగా చెప్పాలంటే చాలా ఇప్పుడు కిక్ వస్తుంది, చాలా
మజా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇప్పుడు మీరేమంటారు బాస్ దీనిపైన? మీరు అంటే మీ రియాక్షన్ చూడాలి. ఇప్పుడు నేను కామెంట్స్లో జాన్ సినా హిల్టన్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇదైతే హైలైట్స్ వీడియో ఉండే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ వీడియో వస్తుందన్నమాట ఈరోజు సాయంత్రం వరకు మన ఛానల్లో. సో యాక్టివ్ ఉండండి బాస్. ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.